హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. తప్పక చూడండి. ఈ సిరీస్ లో ఇవాళ మనం తెలుసుకోబోతున్న సినిమా 12 యాంగ్రీ మెన్. 1957 లో రిలీజ్ అయింది ఈ కోర్టు డ్రామా. అయితే అమెరికన్ జ్యుడిషియల్ సిస్టమ్ లో ఒక జడ్జిమెంట్ ఇవ్వలేని పొజిషన్ లో ఒక 10-12 మంది జడ్జిలు కలిసి ఆ కేసుని స్టడీ చేసి దానికి జడ్జిమెంట్ ఇచ్చే ఒక పద్ధతి ఉంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక కుర్రాడు తన తండ్రిని చంపాడు అనే ఒక కేసు ఒక జడ్జి దగ్గరికి వస్తుంది. అది తేల్చలేని పక్షంలో ఒక 12 మంది జడ్జిలు ఒక కోర్ట్ రూమ్ లో కూర్చొని ఈ కేసుకి జడ్జిమెంట్ ఎలా ఇచ్చారు, ఏ జడ్జిమెంట్ ఇచ్చారు అనేది ఈ సినిమా కథ. 1957 లో వచ్చిన బ్లాక్ అండ్ వైట్ సినిమా కథ అని మీరు అనుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీ సినిమా. ఎవ్రీ సీన్ ఒకసారి కోర్టులోకి ఎంటర్ అయిన తర్వాత బయటకు వచ్చేదాకా మనకు అసలు ఏం జరిగింది అనేది ఒక్క సీన్ కూడా వేయరు. వాళ్ళు కేవలం వాళ్ళ మాటల్లో మాత్రమే ఈ కథ అంతా చెప్తుంటారు. ఎక్స్ట్రాడినరీ సినిమా. ఇది యూట్యూబ్ లోనే దొరుకుతుంది. తప్పకుండా 12 యాంగ్రీ మెన్ సినిమాని మీరు అందరూ చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియోస్.